అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. మనకి ఎందుకు సైలెంట్గా ఉందామంటే, అలా సైలెంట్గా ఉంటే తమన్నా సింహాద్రి ఎందుకు అవుతుంది? కాదు కదా. మన అక్క రేవ్ పార్టీలో బెంగళూరులో దొరికిపోయింది అడ్డంగా. ఈ రకంగా మన అక్క ఎన్నో పార్టీలు దొరికిపోద్ది. అక్క ఎన్నో పార్టీలో గుంటూరులో రెడ్ హ్యాండ్గా దొరికిపోద్ది. వాళ్ళతో రికమెండేషన్ చేయించుకుని బయటకు వచ్చేస్తుంది. ఈ రకంగా దొరికిపోద్ది. అవి బాహుబలి హీరోయిన్ ఏం కాదు, మళ్ళీ చేసేది చిన్న చితక క్యారెక్టర్ ఆర్టిస్ట్. కానీ ప్రాపర్టీస్ చూసుకుంటే మాత్రం బేభత్సంగా ఉంటాయి అక్కయ్యి. సో బెంగళూరు రేర్ పార్టీలో దొరికిపోయాక అక్క ఒక వీడియో పోస్ట్ చేసిందండి. నేను బెంగళూరులో లేను, హైదరాబాద్లో. అంటే హైదరాబాద్ మరి ఇల్లు చూపించగా చెట్ల దగ్గర చెట్టు దగ్గర నుంచి ఒక వీడియో పెట్టేసింది. ఎవరి చెవుల్లో పూలు పెడతారండి అసలు? అసలు వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చేసేదో హీరోయిన్లు కాదు, ఏమీ కాదు, సినిమాలు ఏదో క్యారెక్టర్ ఆర్టిస్టు. ఇన్ని ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ అక్కను మాత్రం నేను వదలను. టైం కోసం ఎదురు చూస్తున్నా. అక్క ఎన్నో చోట్ల దొరికిపోద్ది. అక్క చేసేదే ఈ పనులు. కొత్తగా అందమైన అమ్మాయిల ఆర్టిస్టులని వలల్లో వేసుకుని వాళ్ళని మొసళ్ళకి కోడిని నెట్టేస్తారో చికెన్ని అట్ట వేసి సంపాదించుకుంటుంది అనమాట అక్క బతికి ఇది. అక్క నీ గూ పగల కొడతా, ముందు చూడు, ఆ రోజు వస్తుంది. దిస్ ఈజ్ తమన్నా సింహాద్రి.